వెల్కమ్ బ్యాక్. అదో మారుమూల గ్రామం, కానీ అక్కడ పుట్టిన వారంతా దేశభక్తులే. దేశానికి సేవ చేయడమే వారి ప్రధాన లక్ష్యం అంటున్నారు ఆ గ్రామ యువకులు. దేశానికి సేవ చేయడంలో ముందుంచారు నెల్లూరు జిల్లా దేవిశెట్టిపల్లె యువకులు. రాష్ట్ర వ్యాప్తంగా దేవిశెట్టి గ్రామం అంటే ఆర్మీ విలేజ్ గా ఖ్యాతి గడిస్తోంది. ఆ గ్రామంలో ఏ గడప తొక్కినా దేశభక్తి పరమలిస్తోంది. శత్రు దేశంతో యుద్ధం అంటే విజయమో వీర స్వర్గమో అక్కడే తేల్చుకుందామంటూ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా దేవిశెట్టిపల్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవిశెట్టిపల్లిలో 70కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలోని యువకులు త్రివిధ దళాలలో సేవలు చేస్తున్నారు. ప్రతి ఇంటిలో 2-3 భారత సైన్యంలో పనిచేస్తుండడం విశేషం. జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉన్నప్పటికీ సైనిక శిక్షణతో రాటుతేలిన ఆ గ్రామం అడుగడుగున నియమ నిబంధనలు, క్రమశిక్షణకు మారుపేరుగా విరాజిల్లుతోంది. త్రివిధ దళాలలో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికులు గ్రామమంతా పచ్చని చెట్లు, శుభ్రతతో అలరాలుతూ సుందరీకరణ పనులతో అభివృద్ధి పట్ల కట్టుబాటును చూపిస్తోంది. ఇతర ఉద్యోగాలు, వ్యాపారులు ఉండగా ఎందుకు త్రివిధ దళాలకే మొగ్గు చూపుతున్నారు అన్న ప్రశ్నకు దేశం కోసం త్యాగం చేయడమే తమకు గర్వకారణంగా ఉందంటున్న సమాధానం వినిపిస్తుంది. భారత్లో పుట్టిన మనం ఈ దేశానికి ఏమిచ్చాము, ఎలాంటి త్యాగాలు చేస్తున్నాము అని నిస్వార్థ దేశభక్తి ప్రతి ఒక్కరిలోనూ కనబడుతోంది. ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గాంలో పర్యాటకులపై దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అక్కడి గ్రామస్తులు, మాజీ సైనికులు మీసం మెలేసి భారత్ కీర్తి పతాక రెపరెపలాడుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్ దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అక్కడి రిటైర్డ్ సైనికులు అభిప్రాయపడ్డారు. ఇండియా పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో అవసరమైతే మళ్లీ యుద్ధ భూముల్లో అడుగు పెట్టేందుకు తాము సిద్ధమని, ఆర్డర్స్ వస్తే వెంటనే డ్యూటీలో చేరుతామని మాజీ సైనికులు దేశ పట్ల గౌరవాన్ని చాటుకున్నారు.